హాయ్ అండి. ఒకసారి లక్ష్మీదేవికి ఆ ఇంటి యజమాని మీద కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అంది. అలాగేనమ్మా అన్నాడు. తర్వాత నీకు జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది అని చెప్పింది. అలాగేనమ్మా, నాకు ఒక వరం ఇవ్వమని అడిగాడు. ఏమిటంటే నా ఇంట్లో సుఖశాంతులు ఉండాలి అని దీవించమన్నాడు. అలాగేనని చెప్పి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంది. ఒకరోజు పెద్ద కోడలు కూర చేస్తూ కూరలో ఉప్పు వేసి అవతలకి వెళ్ళింది. తర్వాత రెండో కోడలు వచ్చి ఉప్పు వేసి వెళ్ళింది. తర్వాత మూడో కోడలు వచ్చి ఉప్పు వేసి వెళ్ళింది. అమ్మగారు భోజనానికి వస్తే వడ్డించినది పెద్ద కోడలు. ఆయన నోట్లో అన్నం పెట్టుకుని అబ్బా ఏమిటి ఇంత ఉప్పు అనుకున్నాడే కానీ కోడల్నేమీ ప్రశ్నించలేదు. తరువాత పెద్ద కొడుకు వచ్చి నోట్లో ముద్ద పెట్టుకుని నాన్న ఏమీ అనలేదా అని అన్నాడు. ఏమీ అనలేదు అన్నది. అంతే, మౌనంగా తినేసి వెళ్ళిపోయాడు. తర్వాత రెండో కొడుకు కూడా ముందు వాళ్ళు ఏమీ అనలేదా అని అడిగి తినేసి వెళ్ళిపోయారు. మూడో కొడుకు కూడా అలాగే ఏమీ అనలేదా ముందు వాళ్ళు అన్నట్టుగా అడిగి తినేసి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవికి చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడ నాకు ఇంకేమి పని ఉంది అంటూ వెళ్ళిపోయింది. ప్రశాంతత ఉన్న చోట జ్యేష్ఠాదేవికి పని ఏముంటుంది? డబ్బుంటేనే సుఖముంటుందనుకునే వాళ్లకు ఈ కథ అంకితం.